దేవుని వాగ్దానం. ఈ ఉదయకాలం ఈ వాగ్దానం. ఈరోజు ఆదివారం. అందరు బాగున్నారా? సండే సర్వీసులు బెల్లంపల్లిలో, ప్రామిస్ ల్యాండ్, హైదరాబాద్, హైదరాబాద్ 3 ఆరాధనలు ఉంటాయి. కాబట్టి కుటుంబాలుగా పాలు పొందండి. ఏ విషయంలోనూ భయపడుతున్నారా? కృంగిపోతున్నారా? అలసిపోయారా? ఒంటరితనం అనుభవిస్తున్నారా? దేవుడు మీ పక్షంగా ఉన్నాడు. నేను ఒకటే చెప్తానండి, మందిరము, దేవుడు, దేవుని సన్నిధి, ఆరాధన, ఆత్మీయత, వ్యక్తిగత బంధం యేసయ్యతో. ఇది చాలా ప్రాముఖ్యం. క్రీస్తు లేకపోతే బ్రతుకు లేదు. దేవుని మందిరానికి ఎందుకు వెళ్ళాలి? మనకు ఒక వ్యక్తిగత ప్రార్థన, ఆత్మీయత, కాపరి, సంఘం ఉండాలి. కాబట్టి దేవుడు మిమ్మల్ని దర్శిస్తున్నాడు. ఈ ఉదయం ఒకే మాట నేను చదువుతున్నాను. మరి 72వ కీర్తన 4వ వచనం. ప్రజలలో శ్రమ నొందిన వారికి అతడు న్యాయం తీర్చును, బీదల పిల్లలు రక్షించి బాధ పెట్టు వారిని అలగొట్టును. శ్రమ నొందిన వారిని, బాధ పెట్టి వారి చేతిలోంచి నేను విడిపిస్తాడు. శ్రమ నొందిన వారికి న్యాయం తీరుస్తాడు. నీకు అన్యాయం శ్రమ నొందామనుకో, తప్పక న్యాయం చేస్తాడు. నీకు మనుషులు నిన్ను మోసం చేసి, అబద్ధాలు ఆడి, దొంగతనాలు నీ మీద వేసి, లేని పొంది వాళ్లే చేసి తప్పించుకునే ప్రయత్నాలు చేసి, ఏ విషయంలోనైనా ఎవరైనా, బంధువులైన, స్నేహమైన, బంధమైన, ఎక్కడ ఎవరు నీకు అన్యాయం చేసినా నీకు న్యాయం తీరుస్తాను. బాధ నుంచి నిన్ను విడిపిస్తాను. వింటున్నారా? నీకు న్యాయము జరిగిస్తాను. నీకు వ్యతిరేకమైన పరిస్థితులన్నిటి నుంచి విడిపిస్తాను. నిన్ను బాధ పెట్టి వారి శ్రమ నుండి విడిపిస్తాను. నీకు న్యాయము చేస్తాను కదా. న్యాయం చేసే దేవుడు. అందుకే నీ పక్షంగా, నా పక్షంగా నీకు న్యాయము తీర్చేదను, నీ బాధ నుంచి విడిపించేదను. ధైర్యం తెచ్చుకో. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఎంతమంది బిడ్డలు ఈ ఉదయం వాగ్దానం విన్నారో, రక్షణ లేని వారికి రక్షణ, రోగంతో ఉన్న వారికి స్వస్థత, అక్రమంగా, అన్యాయంగా, మోసంగా ఎవరైనా అబద్ధ కేసులు కొట్టివేయబడి న్యాయం తీర్చబడాలి. మనుషులు దురాలోచన నుంచి విడిపించబడాలి. అంతేకాక ప్రభు, మా డబ్బు తీసుకొని మా మీదే లేస్తున్న వారిని, ఎవరైనా ఇప్పిచ్చి మధ్యలో ఉన్న వారికి, అట్టి వారికి కూడా న్యాయం చేయి. నువ్వు న్యాయం చేసే దేవుడు, న్యాయం చేయి తండ్రి. ఒకరిని సొత్తు పట్టుకుంటే నాకు ఇష్టం లేదన్నావు. ఎవరైనా ఆ బాధలో ఉంటే విడిపించి నా తండ్రి. అప్పుల బాధ, ఆర్థిక బాధ, ఉద్యోగులేమి, ఇతర సమస్యలు, కుటుంబ సమస్యలు, రోగాలు, వ్యాధులు, నిందలు, గాయాలు, అవమానాలు, పోరాటాలు, యుద్ధములు అన్నీ మాన్పి విడుదలని ప్రభా. ప్రపంచ దేశాల్లో శాంతి, సంఘాలు, ఉద్యమం, పరిశుద్ధాత్మ కుమ్మరింపు, పరలోక మహిమదించుటకు సహాయం చేసి అందరికీ మీరు తోడై ఉండమని, మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డను బ్లెస్ చేస్తూ ఈరోజు ప్రతి వారికి వాగ్దానం నెరవేర్చి అందరికీ కృప చూపమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. వాగ్దానం లైక్ చేసి షేర్ చేయండి. ఆదివారం మందిరానికి రండి. బెల్లంపల్లి చుట్టుపక్కల, బెల్లంపల్లి, కల్వరి, ప్రామిస్ ల్యాండ్, హైదరాబాద్, హయత్ నగర్, రామోజీ ఫిలిప్స్, అక్కడికి రండి. ఆదివారం 4 ఆరాధనలు, 5 నుంచి 6, 7 నుంచి 9, 10 నుంచి 1 గంట, సాయంత్రం 5:30 నుంచి 8:30. రెండోదిగా ప్రతి దినము కూడా మీకు దేవుడిస్తున్న చక్కటి మాటలు ఏంటో తెలుసా అండి? దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. కాబట్టి పొద్దున, సాయంత్రం వాగ్దానాలు వస్తున్నాయి. వాటన్నిటిని రిసీవ్ చేసుకోండి. దేవుడు దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.